అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 18వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను కనుగొనబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, మొత్తం ఇవి అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9815559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా మీకున్న సమస్యలకు తగిన పరిష్కారం కోసం మన గురువు గారికి అయితే నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎంతో లోతు స్వభావం కలవారు, ఎంతో మనసు లోతుగా అయితే ఆలోచన శక్తి కలవారు, పైకి ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా ఉంటారు, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆలోచనతో కలిగి ఉంటారు. వీరికి ఎవరి కింద ఉండవలసిన అవసరం అయితే లేదు. అటువంటి అసలు ఇష్టపడుతూ ఉండరు. వీరు రేపటి రోజున ఒక కలిసి వచ్చే రోజనైతే చెప్పుకోవచ్చు. మాట తక్కువగా ఉంటుంది కానీ పనితనం ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క ప్రేమలో నిజాయితీగా ఉంటారు. అలాగే అట్రాక్షన్ అండ్ అటాచ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో గుర్తుపెట్టుకునే మనస్తత్వం అయితే చెప్పుకోవచ్చు. క్షమించడం మాత్రం చాలా పెద్ద పని అయితే చెప్పుకోవచ్చు. వీరు గౌరవ మర్యాదలను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటారు. డబ్బు కన్నా కూడా స్థిరత్వం కావాలనే ఆలోచన పరులనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క విజయం తాత్కాలిక విజయం అయితే కాదు, దీర్ఘకాలిక విజయం అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి లైట్ బ్లూ అని చెప్పుకోవచ్చు, అలాగే లైట్ వైట్ కలర్ అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4. అలాగే ఉత్తర దిక్కు, ఈశాన్య దిక్కులో ప్రయాణం చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ఎన్నో శుభవార్తలు కూడా శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకైతే ఈ యొక్క రాశి గల వారికి ఒక చిన్న శుభ సూచన కూడా. ఉదయం బయటకు వెళ్లే ముందు ఒక గ్లాస్ నీళ్లలో పసుపు వేసి సూర్యుని వైపు చూపించి మనసులో ఉన్న జీవితంలో ఉన్న ఒక శుభ దిశగా నడవాలని చెప్పి ప్రార్థన చేసుకుని మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనశ్శాంతి కోసం, ఆత్మవిశ్వాసం కోసం ఎంతో పాజిటివ్ ఎనర్జీని అయితే మీకు పెంచుకుంటుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున పూర్తి దినఫలాల ప్రకారం అయితే ఒక స్త్రీ ద్వారా మీకు జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలు చిన్నప్పటి నుంచి అనుభవించినప్పటికీ కూడాను ఈ యొక్క రాశి గలవారు ఏదో ఒక విషయంలో మనసు ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నా ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటారని అయితే చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో బాధలను అనుభవించిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏంటంటే ఎక్కువ కోపం కూడా ఉండబోతుంది. ఆ కోపాన్ని కొన్నిసార్లు మీరు ప్రదర్శించే తీరును కూడా మీరు కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలి. తొందరపడి నిర్ణయాలు ఏదైనా తీసుకోవడము, అలాగే మాట జారడం ద్వారా ఆ మాటను వెనక్కి తీసుకోలేరు. కాస్త ధన సమస్య కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఇబ్బంది కలిగినప్పుడు దైవం యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు ఏదో ఒక రూపంలో అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. అన్న విధాలా కూడా మీకు దైవానుగ్రహం తప్పకుండా రేపటి రోజున చాలా నిండుగా అయితే ఉండబోతుంది. కొంతమందికి ఎప్పుడూ కూడా కష్టాల ఊబిలోనే పడిపోయామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే రేపటి రోజున మాత్రం అటువంటి కష్టాలకు ఎప్పుడూ కూడా కారణమైన కొన్నిసార్లు మీరు కావచ్చు, అలాగే మీరు భగవంతునిపై వేసే భక్తి శ్రద్ధల ద్వారా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కావచ్చు. కొన్ని చేసేటువంటి తప్పుల వల్ల కూడా మన కష్టాల్లో పడిపోయే అవకాశం కూడా ఉంటుందని అయితే మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడం కోసం మీరు రేపటి రోజున ఏ విధంగా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. బంధువుల ఇంటికి వెళ్ళబోతున్నారు. తెలిసిన వాళ్ళ యొక్క పరిచయాలు కాస్త మరింతగా మెరుగుపడబోతున్నాయి. రేపటి రోజున సరికొత్త వ్యక్తుల యొక్క పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. తప్పకుండా రేపటి రోజున
ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో శుభ పరిణామాలు కూడా రాబోతున్నాయి. ఎంతో అప్రమత్తగా ఉండవలసిన రోజని కూడా చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా చక్కగా అయితే వీరికి కలుసుబాటుగా ఉంటుంది. అంతా కూడా బంధుమిత్రుల అభినందనలతో సంతోషంగా, ఉల్లాసంగా అయితే గడపబోతున్నారు. చిన్న చిన్న సమావేశాలు పెట్టుకున్నప్పటికీ కూడాను కుటుంబం సంబంధించిన వాతావరణం అంతా కూడా ఆనందంగా గడపబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే అదే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి తల్లిదండ్రుల యొక్క అనారోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. రేపటి రోజున అనారోగ్యానికి కాస్త మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా కనబడుతుంది. మీరు రేపటి రోజున కలిసి వచ్చే రోజునైతే చెప్పుకోవచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో ఉన్న పనులన్నీ కూడా మీరు బిజీగా ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఉద్యోగాల్లో కావచ్చు, వృత్తుల్లో కావచ్చు, వ్యాపార రంగాల్లో కూడా కావచ్చు, కొన్ని మంచి లాభదాయకమైనటువంటి అవకాశాలు కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. వీరు పెట్టే పెట్టుబడుల ద్వారా కూడా మంచి ఫలితాలను కూడా ఆశించబోతున్నారు. అలాగే చేపట్టబోతున్నారు కూడా. మీకు అన్నీ కూడా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కానీ ఒకసారి మాత్రం ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో తప్పకుండా మేలే జరుగుతుంది. ఆ స్త్రీ ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని తీరుతారు. అందరికీ కూడా భగవంతుడా ఇటువంటిది మాకు జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోక తప్పదు. కనుక అటువంటి స్త్రీ మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. కానీ అటువంటి ఒక స్త్రీ వల్ల మీకు ఎవరైతే మంచి లాభం ఖచ్చితంగా జరుగుతుందని రేపటి రోజున బ్రహ్మాండమైన ఫలితాలు కనబడుతున్నాయో, ఇరుగు పొరుగు కావచ్చు, ఉద్యోగంలో చేసేటువంటి సహోద్యోగురాలు కూడా కావచ్చు, ఎవరైనా కానీ మీకు తెలియనటువంటి అసలు పరిచయం లేనటువంటి స్త్రీ కూడా కావచ్చు, ఆమె ఇచ్చే ఒక సలహా ద్వారా మీకు మంచి లాభసాటిమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి. రేపటి రోజున ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే గనక లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా కాస్త మీకు చేయడం వల్ల ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగి ధన సమస్యల నుండి అయితే మీరు బయటపడవచ్చు. డబ్బు చేతికి అందబోతుంది. సరైన సమయంలో మీకు డబ్బు చేకూరుతుంది. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. రేపటి రోజున మీకు అంతా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు తప్పకుండా స్వామివారికి తులసిమాల సమర్పించండి. ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఏ విధమైన సంబంధించినవైనా కానీ రేపటి రోజున మీకు విశేషించి అధికమైనటువంటి ధన లాభాన్ని కూడా బ్రహ్మాండమైన రోజుగా మీకు రేపొద్దున చెప్పుకోవచ్చు. ఎంతో చక్కని అవకాశాలు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా జరగబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆ యొక్క స్త్రీ కారణంగా మీరు పొందేటువంటి అవకాశాలన్నింటినీ కూడా అదృష్టంగా మీరు భావించండి. ఏమాత్రం కూడా మర్చిపోకుండా చక్కగా అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకండి. దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఎంతో మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఉన్న ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. భగవంతుని యొక్క అనుగ్రహం ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం మీకు సులువుగా లభిస్తుంది. ఎటువంటివి ఆటంకాలు ఉన్నా కూడా తప్పకుండా మొత్తం తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉండవస్తుంది. రేపటి రోజున దైవారాధన కాస్త ఎక్కువగా చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. రేపటి రోజున తప్పకుండా నవగ్రహారాధన చేసుకోవడం, అలాగే శనీశ్వరుని అనుగ్రహం కోసం శనిగ్రహానికి మీరు తప్పకుండా తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే నవగ్రహారాధన పూజ చేసుకోవడము, శని భగవాన్ని పూజించడం ద్వారా మీకు ఎన్నో విజయబాటలు కూడా రాబోతున్నాయి. మీరు రేపటి రోజున తప్పకుండా ఇల్లంతా శుభ్రం చేసుకొని మీరు ఉదయం సాయంత్రం నేతితో దీపారాధన చేసుకోవడం, అలాగే తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకోవడం, నైవేద్యంగా బెల్లం ముక్క వంటిది పెట్టడం కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.